మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. ప్రజెంట్ మనం ఉన్నాం ప్రకాశం జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం. నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఈ రోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన సమన్వయకర్త చుండు రవిబాబు ఆధ్వర్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను చాలా ఘనంగా నిర్వహించుకున్న పరిస్థితి. ప్రజలు మన పార్టీ కార్యాలయం వద్ద మనం పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి ఇప్పటికే పార్టీ శ్రేణులు కూడా తినిపించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా నగరంలో నియోజకవర్గం సంబంధించినటువంటి మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూడవచ్చు. పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మహిళలు తరలి వస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మహిళలందరికీ ప్రత్యేకించి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడంతో చీరలు తీసుకునేందుకు మహిళలు పలు వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తున్న పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఉదయం నుంచి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఉదయం సుమారు 10 గంటల ప్రాంతం నుంచి కూడా ఇప్పటికీ గంటలు విరుదు అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క చీరలు తీసుకునేందుకు మహిళలు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితుంది. ఒకసారి పబ్లిక్ మనం చూస్తున్నాం. ఇప్పటికే 100 మంది తరలి వస్తున్నారు. ఎంత మందికి వచ్చినా కానీ చీరల పంపిణీ కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితుంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరికీ యొక్క పంపిణీ కార్యక్రమం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. తీసుకున్న వారు కూడా వెళ్తున్నారు. కొంతమంది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కానీ పబ్లిక్ మాట్లాడేందుకు సహకరించే పరిస్థితి. కొంతమంది మాట్లాడదాం. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? వచ్చి జగన్ గెలిచిండా? ఎందుకు జగన్ గెలిచి చీరలన్నీ పెట్టేది ఎందుకు? ఎత్తపోతుండే వాళ్ళు కోట్లు వేస్తండే ఎందుకు ఇవన్నీ పెట్టటము? అంటే పిలుపు ఏం చెప్పారు మీకు? మాకేందో మీటింగ్ ఉన్నాయి. మేము చాలా మొన్న కూడా వచ్చాం మీటింగ్ కాడికి. అసలు ఈ జనాలంతా ఓట్లన్నీ ఏమైపోయినాయి? జగన్ కిన్ని సీట్లు రావట్లేంది? అసలు రెడ్లు ఉన్నారా లేరా మాకు అర్థం కావట్లేదు. ఏం చెప్తాము? ఈసారి అన్నా జగన్ రావాలి. అందరూ చెప్పండి, చీరల మీద రాసేవ్వండి. ఈసారి అన్నా ఓట్లు వేయాలని. ఒక్కొక్క 4-3 సంఖ్య పెట్టుకొని పోతున్నా ఓట్లు వేయలేరు. ఏమైనాయి ఆ చేతులు? ఇప్పుడు చీరలు తీసుకున్న చేతులన్నీ ఓట్ల కాడికి ఆడిపోయినాయి. చెప్పండి, వీళ్ళందరినీ అడగరాదండి మీరు? కాదు, డబ్బులు తీసుకుంటే ఓట్లు అయిపోతుండే. జగన్ కిన్ని సీట్లు రావటం ఏంది? ఈ రోజు జన్మదిన సందర్భంగా చీరల పంపిణీ చేస్తున్నారు. మీకేమంటారు? చీరల కంటే జగన్ గెలవటమే ముఖ్యం. చీరలు మనం కూడా 10 మందికి ఇచ్చే అంత ఉంది. దేవుడు అంత ఇచ్చాడు. మనం కూడా ఈ చీరలో ఎంత భాగ్యం కాదు. మీటింగ్ ఉందంటే మేము వచ్చాము. చీరల మీద స్లిప్ రాసి ఇవ్వండి. ఈసారి అన్నా జగన్ కోట వేయాలి అని అటు పెట్టుంటే బాగుండేది. ఇది కొంతమంది ఇంకో అక్క నమస్తే. ఉండదు, బానే ఉంది. ఇచ్చారు తల ఒకటి చాలు, అందుకు మించింది ఏం వద్దయ్యా. ఆనందంగా జగన్ అన్నంటే ప్రాణము. పడిచేస్తాం మేము. ఆ రోజు 2 రోజులు కూడి కూడా తినలేదు. వెళ్ళి కలుస్తాం అనుకున్నాము. వెళ్ళి కలుద్దామంటే మళ్ళీ ఎందుకులే ఓదాల్సి బాగుండాలని ఎంత మోసం చేసి 3000 ఇచ్చిన వాళ్ళకి ఇంకెందుకులే. అందుకని మాకు బాగానే ఉంది ఇప్పటికైతే. పర్వాలా. ఏం చెప్తారమ్మా? ఏం శుభాకాంక్షలు చెబుతాం. జగన్ శుభాకాంక్షలు. చీర తీసుకున్నాం, బాగుంది. లోపల చీరల కన్నా సార్ బర్త్డే కదా, మొత్తం చూసేసి అయిపోయాయంట. ఉదయం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు లేవన్నారు, సంతోషమే. చీరలే కాదు కదా అన్న ఆశీర్వాదం అయితే చాలు. నమస్తే. మేము ఇందాక వచ్చాం. ముందు వాళ్ళకి ఇచ్చారంట, ఎనమాల వాళ్ళకి లేవని అన్నారు. వెళ్తాం. బిల్డింగ్ చూసాము. మేము మళ్ళీ రావాలంటే రాలేంగా, కానీ బిల్డింగ్ చూసాము. అదే సంతోషం. ఈ పైన పర్వాలేదు, చూసి బిల్డింగ్ చూసే వెళ్తున్నాం. అంత మట్టుకే తృప్తి. అయిపోయినాయి అన్న. అయిపోయినాయి అన్నారు, వెళ్తున్నాం. మేము 11 గంటలకు వచ్చాం. ఈ లేవు అయిపోయినాయి అంటే ఇంటికి వెళ్తున్నాం. సరేలే, అయిపోతే ఏం చేస్తాం? నిరాశ లేదు, ఏం లేదు, వెళ్తామే. మేము అది ఒంగోలే. ఎప్పుడు ఎల్లప్పుడు మాకు ఆయన మా గుండెల్లోనే ఉంటాడు. జగన్ ఓడిపోయినా గెలిచినా ఆయన మా హృదయం. మాకు లేని వాళ్ళకి, పేదలకు ఎంతో సహాయం చేశాడు. కాబట్టి మేము ఆయన పచ్చాన్ని మేము ఉంటాం. ఇవాళ ఏది చేసినా కానీ, ఏ పార్టీ వచ్చినా కానీ, ఏది వచ్చినా కానీ, ఇప్పుడు కూడా ఆయన జనం పెబిలు. జనం అంటే ఆయన అంటే జనం. జగన్ ఆయన కావాలమ్మా. మళ్ళీ అయినా 2వ ఆయన రావాలని చీరలు మాకు చీరలు ఇపోయినా మాకు బాధ లేదు. కానీ ఆయన ఉందనే వచ్చాను. రాజశేఖర రెడ్డి ఆయన
తండ్రి కదా ఆయనకు దండం పెట్టుకున్నాను. ఆయన ఆశ్రయం తీసుకున్నాను, పూలు వేసి ఆయన దండం పెట్టినాను, అంతే. చీరలు కూడా అవసరం లేదు మాకు, ఆయన అభిమానం ఉంటే చాలు. మాకు జగన్ కావాలి, జగన్ కావాలి. సో ఇది పబ్లిక్ అయితే మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. జగనన్న బర్త్డే సందర్భంగా తమకి చీరలు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఒంగోలు సంబంధించినటువంటి నగర ఇన్ఛార్జి సమన్వయకర్తగా ఉన్నటువంటి చుండూ రవిబాబు ఇటీవలే బాధ్యతలు చేపట్టిన పరిస్థితుంది. ఈ క్రమంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇటు కేకులు కట్ చేసి బాణసంచా కాల్చి కేవలం శుభాకాంక్షలు తెలియజేసుకోకుండా ఇటు సేవా దృక్పథంతో ముందుకెళ్దామని ఒక సంకల్పంతో కూడా వారు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఒంగోలు నగరంలో ఈ రోజు చీరల పంపిణీ కార్యక్రమాన్ని మహిళలు చేపట్టారు. అంతేకాకుండా మహిళలందరూ కూడా తమ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. తమ ఓట్లు ఎడిపోయాయి, ఏదైతే ఆ ఎన్నికల తర్వాత జగన్ చెప్పినట్లుగానే మహిళలు కూడా మేము వేసిన ఓట్లు ఎడిపోయి, మా మహిళల ఓట్లు ఎడిపోయాయంటూ తమ కొంచెం ఏదైతే భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదైతే ఇది ఒంగోలు నగరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి జన్మదిన వేడుకలపై కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ తనస్ కుమార్ తో తేజ, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి.